సార్ రీసెంట్ గా నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ పై ఎంప్లాయీస్ చాలా మంది అయితే ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే ట్యాక్స్ లెవెల్ పెంచుతారు కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు. కానీ పాత విధానంలోనే కొనసాగిస్తున్నారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? బడ్జెట్ ఎంప్లాయీస్ కి ఏమన్నా బెనిఫిట్ అంటారా కాదంటారా? బెనిఫిట్ అయితే ఏం లేదు బడ్జెట్. యాజ్ పర్ ద న్యూ ఓల్డ్ ట్యాక్స్ ఏముంది అదే రెజ్యూమనే ఫార్వర్డ్ చేస్తున్నారు 12.75కి. బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద 15. ఎందుకంటే యాజ్ పర్ ద హైదరాబాద్ ఖర్చులు వచ్చేసి ఎక్కువ ఉంది ఇన్ టియర్ 1 సిటీలో. సో టియర్ 1 సిటీకి మనము ఇప్పుడు 12.75 అనేది నార్మల్ అయిపోయింది యాజ్ ఆఫ్ అవర్ అజంప్షన్. సో ఫ్యూచర్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ 15 అయితే మనకు కొంచెం ట్యాక్స్ రెజ్యూమ్లో ఒక 3 lakhs వరకు మిగిలితే ఫ్యామిలీ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఆ పర్స్పెక్టివ్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటేవి. అంటే హైటెక్ సిటీ మనం సరౌండింగ్ లో ఉండాలంటే మనకు రెంట్ పే చేయాలి. సింగిల్ బెడ్రూమ్ దాదాపు 15,000 నుంచి 18,000 ఉంది. 28,000 ఉంది మేము ఉంటున్నాము Single bedroom. సింగిల్ బెడ్రూమ్. సో అది ఇప్పుడు ప్రజెంట్ అయితే 28,000 చేసినారు. 22,000 ఉండే ఒకేసారిగా 6,000 వేపిస్తున్నారు సింగిల్. సో అది కూడా మనం దీంట్లో రెజ్యూమ్లో కన్సిడర్ చేస్తే కష్టమే. సో హైటెక్ సిటీ మన ఇక్కడ ప్రైమ్ ఏరియాస్ ఉన్నాయి, ప్రైమ్ ఏరియాస్లో ఎక్కువనే ఉన్నాయి మీన్ వైల్గా. సో ఖర్చులు కూడా ఎక్కువనే ఉన్నాయి అన్నమాట. కరెక్ట్, ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం 12.75 అనేది కొంచెం ఎక్కిస్తే 15 వరకు చేస్తే మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉండేది. సో సాఫ్ట్వేర్ చేస్తున్నారు జాబ్ ఎట్లా ఉంది సార్? మీకు ఎట్లా ఉంది ఎంప్లాయ్మెంట్? చాలా లేఆఫ్స్ అంటున్నారు, ఎట్లా ఉంది? బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ బట్టి ఉంది. లేఆఫ్స్ అయితే ఏం అంత ఎక్స్పెక్ట్ చేయలేము, ప్రాజెక్ట్స్ బట్టి ఉంటాయి. కొంచెం కంపెనీస్ ఉన్నాయి. ఏ ప్రభావం ఎలా ఉంటుంది? ఏఐ అనేది ఫ్యూచరిస్టిక్, ఏఐ డ్రివెన్ అనేది ఫ్యూచరిస్టిక్ ఉంది. ప్రజెంట్ జరుగుతుంది ఇండియాలో, హైదరాబాద్లో కూడా బూమప్ అవుతుంది. ఇంకో 2-3 yearsలో ఆల్మోస్ట్ కవరప్ అవుతుంది. 2027-28 కంతా కవరప్ అవుతుంది యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్.